Hello, common Indian friends. ఓం సత్యమం సర్వంలో ఉన్న మాటలు ఏమిటంటే, ఇప్పుడు మన హిందుస్థాన్ రాజకీయ నాయకులు అంటున్నారేంటి, ఈ భారత్ సంవిధానకు చేంజ్ చేస్తాను అంటున్నారు. అయితే ఈ భారత్ సంవిధానకు చేంజ్ చేస్తారు, అది ఏ విధంగా చేంజ్ చేస్తారండి? ఇప్పుడు శాంతి సేవ నాయ్ ప్రతి ఆఫీసులలో, ప్రతి స్కూళ్ళలో, సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రతి దాంట్లో శాంతి సేవ నాయ్ రాయబడింది అండి. మరి సత్యమే జయతి కూడా రాయబడింది. మరి ఆ సత్యమే జయతియే అమ్మ శరణబలి మా దుర్గమ్మ తల్లి. ఆ లైన్ మీదే కూర్చుంటుంది. అవునా కదండి? ఈ సత్యం కదా. మళ్ళీ మరో హిందుస్థాన్ చేస్తారట. మరి మరో హిందుస్థాన్ అంటే ఏంటి అంటే, మన హిందుస్థాన్ హిందువుల కోసం చేస్తారా? కమల్ మాటలు కదండి. మనము హిందూ, ముస్లిం, సిక్కుల నలుగురు అన్నదమ్ముల ఈ ధర్మ కన్నా దేశం అండి ఇది. ఈ దేశంలో హిందూ దేశము, క్రిస్టియన్ దేశము ఏంటి, ముస్లిం, సిక్ వాళ్ళతో దేశం కాదు. అలా ఎప్పటికీ కాదండి. ఆ భారత మాత తిరంగా అంటే మనమందరం దాంట్లోకి వస్తాము. అది ప్రేరేపణలో తయారైంది. అవునా కదండి? మరి సంఘర్షణ, సంవాదం, అంతరంగం ఆడడానికనే నేను ఒడిశా పురి, చక్రతీర్థ రోడ్డు, పెంటకోట, సింహాద్రి అప్పన్న మందిరంలో నేను సత్యహరిశ్చంద్రుడు ఒరియాలో పల్లా అంటారు, అది మనం కథ అంటాము అది పూర్తిగా అయిన తర్వాతే, ఆ మందిరం పూర్తిగా అయిన తర్వాత నేను జన్మించాను. అంటే దేవుడు ముందుని నన్ను జన్మింపజేసాడు పూర్తిగా. మీతో సంఘర్షణ, సంవాదం, అంతరంగం మాట్లాడాను. చూడు, ఆ అమ్మ తల్లి కనకదుర్గమ్మ కమాలమైన మనతో ఏ విధంగా మాట్లాడుతూ ఏంటి పనులు చేస్తూ, ప్రేమిస్తూ, ఈ 3 మాటలతో మీ మధ్యన తీసుకుని వచ్చిందండి. కమాల్ మాటలు కదండి, ఇది స్వరములో ఉన్న మాటలు కదండి. మీరు నన్ను లైక్ చేస్తే చెయ్యండి, నో నెవర్, నేను ఏది కావట్లేదు. ఇది సత్యమా అబద్ధమా? నేను డబ్బులు సంపాదించుకోవడానికి జన్మించలేదండి. మీతో సంఘర్షం, సంవాదం, అంతరంగం మాట్లాడడానికనే నేను మోస ముస్లమ్మ, మోస వరాలమ్మ, ఆ దంపతులు కడుపు నుండి పుట్టానండి. ఇదే సత్యం. ఓం సత్యం.